హలో అండి. అందరూ హాలిడేస్ వచ్చేసినాయి కదా! మా పిల్లోళ్ళకి ఇంకా రాలేదు. అంటే పిల్లోడికి వచ్చినాయి అనుకో, హాస్టల్ నుంచి వచ్చాడు కానీ మా పిల్లకైతే ఇంకా రాలేదు. ఇంకా 15 రోజుల తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇంకంతేను. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ బెస్ట్, తొందరగా వచ్చేసినాయి మంచిగా. ఇంకా మాకే కొంచెం లేట్ అయిపోద్ది. ఏం చేస్తాం, పిల్లలు పెద్దవాళ్ళు అయినాక తప్పదు. అన్నిటికీ మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంక దోసకైతే నానబెట్టేశాను. ఎందుకంటే మా వాడంటే అక్కడ హాస్టల్లో ఎక్కువ ఇడ్లీలు, ఉప్మాలు ఇవే పెట్టి ఈ మధ్య గ్యాస్ ఇబ్బంది అయినాక ఇంకా మరీ అలాగే చేశారంట అంత కఠినంగా. వాడికైతే అసలు హాస్టల్లో ఇడ్లీ తిని తిని ఇడ్లీ అంటేనే ఎగిరి తూగుతున్నాడు. అట్లుంది. ఇంకా అందు గురించి అయితే దోశ వేస్తున్నాను. దోసకైతే నానబెట్టుకున్నాను. ఈ మినపప్పు కడగాలంటే 3 బకెట్లో పోసి కడగాల ఏందని అనుకుంటున్నారా? ఏం లేదండి, పొట్టు పోవాలంటే ఇలా బకెట్లో వేసి కడిగితేనే తొందరగా అయిపోద్ది. 5 నిమిషాల్లో గబగబా తిప్పేసి కడిగేస్తే వెళ్ళిపోయిద్ది పొట్టు అంతా. అదే గిన్నెలో అనుకో చాలా లేట్ అయ్యిద్ది, కలపడానికి రాదు. ఇంకా అందు గురించి రాళ్ళన్నీ సపరేట్ చేయాలన్నా లాస్ట్కి ఇలాగే కడుక్కోవాలి పెద్ద పెద్ద వాటిల్లో. ఇంకా మేము ఇలాగే కడుగుతాం కాబట్టి నాకు ఇలాగే అలవాటు. ఇంకా దోసకైతే కొంచెంగా వేసేసాను. ఇంకా వడలకైతే సపరేట్ తీసి పెట్టేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.